తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలో టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. రేపు మాపు సీఎంగా విజయ్ పగ్గాలు చేపట్టనున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడే ఒక అంశం చర్చకు దారితీసింది. విజయ్ 2 నియోజకవర్గాల్లో విజయం సాధించిన నేపథ్యంలో ఆయన రెండిట్లో ఏ స్థానాన్ని వదులుకుంటారు? ఆ స్థానాన్ని త్రిషాకు ఇస్తారా లేక ఇంకెవరికైనా ఇస్తారా? మన దేశ రాజ్యాంగం ప్రకారం, మన దేశ ఎన్నికల వ్యవస్థ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒక అసెంబ్లీ లేదా ఒక పార్లమెంట్ స్థానం నుంచి మాత్రమే చట్టసభలకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. 1 లేదా అంతకంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ, వాటిల్లో విజయం సాధించినప్పటికీ ఒకదాని నుంచి మాత్రమే ప్రాతినిధ్యం వహించాలి. మిగతా చోట్లలో రాజీనామా చేయాలి. మన దేశ రాజకీయ చరిత్రలో ఎంతో మంది నాయకులు 1కి మించి స్థానాల్లో పోటీ చేశారు. గెలిచిన తర్వాత కొన్ని స్థానాలను వదులుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో విజయ్ కూడా చేరబోతున్నారు. టీవీకే పార్టీ అధినేతగా విజయ్ చెన్నై నగరంలోని పెరంబూరు, తిరుచి, ఈస్ట్ స్థానాల నుంచి ఆయన పోటీ చేశారు. ఈ 2 స్థానాల్లో కూడా ఆయన విజయం సాధించారు. దీంతో ఏదో ఒక స్థానాన్ని ఆయన వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఎన్నికలకు ముందు విజయ్ పరిస్థితి గొప్పగా లేదు. వరుస సమస్యలతో ఆయన ఇబ్బంది పడ్డారు. రాజకీయంగా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ 2 స్థానాలను ఎంచుకున్నారు. 2 స్థానాలు ఏదో ఒక దాంట్లో గెలిస్తే చెన్నై శాసనసభకు వెళ్లడానికి అవకాశం ఉండేదని ఆయన భావించారు. వాస్తవానికి ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని విజయ్కి అంతగా నమ్మకం లేదు. డిఎంకే అప్పటికే డబ్బులను మంచినీటి కంటే ఎక్కువగా ఖర్చు పెట్టింది. అన్నా డిఎంకేకు బీజేపీ సపోర్ట్ ఉంది. ఆర్థికంగా విజయ్కి ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అభ్యర్థులు ఖర్చు విషయంలో కూడా ఆచితూచి పెట్టే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోయారు. విజయ్ 2 నియోజకవర్గాల్లో విజయం సాధించిన నేపథ్యంలో ఆయన తిరుచి ఈస్ట్ స్థానాన్ని వదులుకున్నారు. ఆ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. ఆ స్థానాన్ని త్రిషాకు ఇస్తారా లేదా మరొకరికి ఇస్తారా అనే విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. టీవీకే కార్యదర్శి బుస్సి ఆనంద్కు ఇస్తారని సమాచారం. అయితే దీనిపై అధికారికంగా క్లారిటీ లేదు. మరోవైపు త్రిష కూడా రాజకీయాలకి రావాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో కొన్ని సినిమాలు మాత్రమే ఉన్నాయి. అవి పూర్తి చేసి పూర్తి స్థాయిలో రాజకీయాల మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నారని తెలుస్తుంది. టీవీకే ఏర్పాటు తర్వాత త్రిష పార్టీకి సంబంధించిన అనేక విషయాలు పలు పంచుకున్నారని ప్రచారం జరిగింది. ఆ మధ్య కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను త్రిష కలిసినట్టు వార్తలు వచ్చాయి. త్రిష కలిసిన తర్వాతనే విజయ్ రాజకీయ ఎదుగుదల మరో టర్న్ తీసుకుందని తమిళ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. త్రిష గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా తనకు తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో టీవీకేలో అనాధికారిక నాయకురాలుగా కొనసాగుతున్న త్రిష త్వరలోనే బహిరంగంగా టీవీకేలో చేరి తిరుచి ఈస్ట్ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి తమిళనాడు అసెంబ్లీలో అడుగు పెడతారని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు టీవీకే ఘన విజయం సాధించిన నేపథ్యం త్రిష రాజకీయ భవిష్యత్తు గురించి విజయ్ ఆలోచిస్తారని, ఖచ్చితంగా ఆమెకు లాభం చేకూర్చే పని చేస్తారని జోరుగా వార్తలు వస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.